హలో! మనవలు, పిల్లలు రండి. పోతన రెండో కథ చెప్తాను మళ్ళీను. ఈ పోతనామాచ్యుల వారు కటిక దరిద్రాన్ని అనుభవిస్తున్నారు. రాజు అక్కడ ఉన్న రాజు అడిగారు. "నాకు అంకితం ఇవ్వండి భాగవతాన్ని. నేను మీకు డబ్బులిస్తాను. కావాల్సినంత డబ్బిస్తాను. మీకు అగ్రహారాలవి ఇస్తాను. మీకే లోటు లేకుండా చూస్తాను." కానీ ఈయన ఒప్పుకోలేదు. ఒక రోజుని ఈయన బావగారు అంటే ఈయన భార్య యొక్క తమ్ము తమ్ముడు శ్రీనాథుడు. ఆయన పేరు శ్రీనాథుడు. ఆ శ్రీనాథుడు కూడా ఒక గొప్ప కవి. ఆయన ఎక్కడికెడితే అక్కడే ఏ రాజు అన్ని అందరి రాజుల దగ్గరికి వెడుతూ ఉండడం, వాళ్ళ దగ్గర కవిత్వం చెప్తూ ఉండడం, బోలెడంత డబ్బు సంపాదించుకుంటూ ఉండడం. ఇలాగా ఆయన బాగా విపరీతంగా డబ్బులు సంపాదించుకుని చాలా గొప్పగా బతుకుతున్నారాయన శ్రీనాథుడు. గొప్ప కవి అని చెప్పుకుంటూను. ఆయన ఏం చేశారు, ఈయనకి ఇలా కాదు ఈ బావగారికి చెప్తారు. "బావా! నువ్వు ఎందుకు ఇలా కటిక దరిద్రాన్ని అనుభవిస్తున్నావు? మా అక్క, పిల్లవాడిని ఎందుకలాగా దరిద్ర బాధతోటి బాధిస్తున్నావు? చక్కగా నీ కవిత్వాన్ని రాజులకు అప్పగించావంటే, అంకితం ఇచ్చావంటే, వాళ్ళు నీకు ఎంతో డబ్బిస్తారు. హాయిగా బతకచ్చును కదా సుఖంగాను" అని చెప్పారు. కానీ ఈయన ఒప్పుకోలేదు. ఒక రోజుని ఆయన ఏం చేశారు, ఇంక ఇలా కాదు, ఈయనకి కొంచెం నా యొక్క గొప్పతనాన్ని చూపించాలి అని చెప్పి బోలెడు మంది సపరివారంతోటి, అంటే ఎక్కువ మంది జనాన్ని తీసుకుని ఆయన పల్లకీలో కూర్చుని ఊరేగుతూ, ఈయన పొలంలో ఆయన కవిత్వం రాసుకుంటున్నారు. కొడుకునేమో లేదు, మామూలుగా రామనామ జపం చేసుకుంటున్నారు, తారక మంత్రం. కొడుకేమో పొలంలో దున్నుతున్నాడు. నాగలికి 2 ఎడ్లను కట్టి దున్నుతున్నాడు. దున్నుతుంటే ఈ ఈ శ్రీనాథుడు బోలెడుమంది జనాన్ని తీసుకుని పల్లకీ ఎక్కి ఊరేగుతూ, ఈయన ఎక్కడైతే ఈయన పొలంలో దున్నుకుంటున్నారో ఆ రోడ్డంపట వెడుతున్నారు. వెడుతూ ఏం చేశారు, ముందు పక్క ఉన్న పల్లకి బోయల్ని "తప్పుకోండి మీరు, పల్లకి మొయ్యొద్దు, పక్కకి తప్పుకోండి" అన్నారు. తప్పుకున్నారు వాళ్ళు. ముందు పక్క మోసి బోయీలిద్దరూ తప్పుకున్నారు. తప్పుకున్నా సరే పల్లకి వెళ్ళిపోతోంది అలాగేను. అక్కడ మనుషులు లేరు. మనుషులు మోయటం లేదు. వెళ్ళిపోతోంది. అంటే ఆహ్, ఆయన గొప్పతనం అది. అది. సరే, నాన్న, మామయ్య చూడు, పల్లకీకి బోయీలు లేకుండా ఓ పక్కని, వెనకాల పక్కనే మోస్తున్నారు. ముందు పక్క బోయీలు లేరు. బోయీలు లేకపోయినా పల్లకి వెళ్ళిపోతోంది. చూడు చూడు నాన్న అని చెప్పాడు. ఈ పోతన్న గారి కొడుకు. పొలం దున్నుతూను. అంటే అప్పుడు ఈయనన్నారు, పో పో అదేంటి పోతన్న గారు, "ఒరేయ్ అబ్బాయి! ఆ కాడికి కట్టిన ఒక ఎద్దుని విప్పేయరా" అన్నారు. సరే, ఓ పక్క ఓ ఎద్దుని విప్పేసాడు. విప్పేసి ఇప్పుడు నాగలి నడిపన్నారు. నాగలి వెళ్ళిపోతోంది. చక్కగా దున్నేస్తోంది భూమిని. సరే, అది చూసాడు శ్రీనాథుడు. శ్రీనాథుడు చూసి ఏం చేశాడు, రెండో పక్క ఉన్న బోయల్ని కూడా, వెనక పక్క ఉన్న బోయల్ని కూడా మీరు కూడా తప్పుకోండి అన్నాడు. సరే, వాళ్ళు తప్పుకున్నారు. పల్లకి అలాగే వెళ్ళిపోతోంది. వెళ్ళిపోతూ ఉంటే ఈ కొడుక్కి ఇంకా ఆశ్చర్యం అనిపించింది. ఏంటి, వెనకాల బొయ్యిలు కూడా తప్పుకున్నారు, పల్లకి వెళ్ళిపోతోంది. నాన్న చూడన్నాడు. సరే అయితేను, ఒరేయ్ అబ్బాయి, నువ్వు రెండో పక్క ఎద్దును కూడా విప్పేయరా అన్నారు. రెండో పక్క ఎద్దును కూడా విప్పేశాడు. నాగలి వదిలేస్తే అది దున్నుకుంటూ వెళ్ళిపోతోంది భూమిని. సరే అయితేను, నాన్న కూడా ఆ మామయ్య అంత శక్తివంతుడే కదా అనుకుంటున్నాడు ఆ పిల్లవాడు. ఆ పు ఆ శ్రీనాథుడు ఏం చేశాడు, బావగారి దగ్గరికొచ్చి, "బావా! ఎందుకిలా కష్టపడతావు? ఇంత కష్టపడాలా నువ్వు? నీ దగ్గర ఉన్న ఆ భాగవతాన్ని గనక పూర్తి చేసి చక్కగా రాజులకు అంకితం ఇస్తే నీకు కొన్ని కోట్ల డబ్బొస్తుంది. అగ్రహారాలిస్తారు. హాయిగా బతికేయచ్చు కదా సుఖంగా, సుఖపడుతూను. ఎక్కడో భగవంతుడు ఎక్కడో ఉన్న భగవంతుడిని నమ్ముకుంటున్నావు. నమ్ముకుని ఇప్పుడు
వచ్చే సుఖాన్ని వదిలేస్తున్నావు బావా అని చెప్పాడు. నాకిదే ఆనందం అన్నారాయన. సరే అయితేను, నేను ఈ పరివారంతోటి మీ ఇంటికి భోజనానికొస్తున్నాను బావ అన్నాడు. అనేసరికి సరే అయితే తప్పకుండా రండి అన్నారు. వీళ్ళందరూ ఈ శ్రీనాథుడు అనేక మంది జనంతోటి కలిసి వాళ్ళింటికి భోజనానికని వెళ్ళాడు. వెళ్ళేసరికి ఈ పోతన తన కొడుకుని పిలిచి, "నాయనా కిరాణా కొట్టుకి వెళ్ళి కావాల్సిన సరంజామా ఏమేం కావాలో అమ్మనడిగి, ఆ సరంజామా అంతా పప్పులు, ఉప్పులు అన్నీ తీసుకురారా" అన్నారు. అంటే ఆయన కాసేపు తిరిగొచ్చాడు. తిరిగొచ్చేసి, "ఎవరు ఇవ్వలేదు మనకి పప్పులు అవిను, బియ్యమును" అని చెప్పాడు. చెప్తే ఆయన గట్టిగా కళ్ళు మూసుకుని సరస్వతీదేవిని ప్రార్థించారు. "అమ్మా! నేను నిన్ను నమ్ముకున్నాను. నిన్ను నమ్ముకుంటే ఇదిగో ఈయనేమో ఇలా పరీక్ష చేస్తున్నాడు నన్ను. ఇప్పుడు ఈ పరీక్షలో నువ్వే నన్ను కాపాడాలి" అని చెప్పి ప్రార్థించారు. "నీకెందుకు పోతనా, నువ్వు ఆ వంటగది దగ్గర ఒక తెర కట్టించు. తెర కట్టిస్తే నేను నడిపిస్తాను. వారందరికీ భోజనం ఎలా పెట్టాలో నేను చూసుకుంటాను. నువ్వేమీ ఆలోచించకసలు. చింతపడకు. నువ్వేం ఆలోచించక్కర్లేదు. నువ్వక్కడ తెర కట్టు. నేను నీకు భోజనం తయారు చేసి పెడతా. అక్కడ అందిస్తానని" చెప్పిందావిడ. సరే అన్నాడు. ఆ సరస్వతీదేవినే నమ్ముకున్నాడాయన. నమ్ముకుని అక్కడ వంటగదిలో ఒక తెర కట్టించాడు. ఈ తెర ఈ ఈవిడ ఈ శీర్షనాథుడు ఏం చేశాడు, "అక్కయ్య, ఆహా! ఈ ఈయనన్నాడు పోతన గారు, వెళ్ళి స్నానాలు చేసి రండి అందరూను. స్నానాలు చేసొస్తే భోజనం వడ్డిస్తామన్నారు." సరేనని అందరూ స్నానాలు చేసేసి వచ్చేసారు. వచ్చేసి, "అక్కయ్య, ఇంక ఆలస్యం ఎందుకు వడ్డించు" అన్నాడు. ఎంచేత అక్కడే ఆయనకి వంటలు వండిన ఆనవాళ్ళేం కనిపించటం లేదు. చప్పుళ్ళేం వినిపించటం లేదు. ఏ అంటే, "నీకింత దారిద్ర్యం ఎందుకు? ఇలా కాకుండా నువ్వు రాజులకి అంకితం ఇయ్యని" ఈయన్ని ఎలాగోలాగా ఒప్పించాలనే ఉద్దేశంతోటి ఆయన ఈ పని చేశాడనమాట. సరే కూర్చోండన్నారు. కూర్చోండి వడ్డిస్తామన్నారు. ఈయన, ఆయన పరివారం అంతా కూర్చున్నారు. కూర్చునేసరికి సరస్వతీదేవి రకరకాల పిండి వంటలు, రకరకాల కూరలు, పచ్చళ్ళు, ఆ! ఎన్నో రకాలు అవన్నీ ఆవిడ గిన్నెలతోటి అందిస్తోంది తెర వెనక నుంచి. ఈవిడ వడ్డిస్తున్నారు. పోతన భార్య వడ్డిస్తున్నారు. వడ్డిస్తూ ఉంటే ఈయనకి శ్రీనాథుడికి ఆశ్చర్యం అనిపించింది. ఆశ్చర్యం అనిపించి, "సరే బావ, హ్మ్, నేను మరి చాలా తృప్తి పడ్డాను. నువ్వు ఇప్పటికైనా ఆహ్, అలా పరశక్తిని నమ్ముకోవడం కాదు. నీ స్వశక్తి ఉంది కదా నీకు. నువ్వు చాలా గొప్ప పండితుడివి కదా! ఇప్పటికైనా అంకితం ఇస్తే ఎంత బావుంటుందోను" అని చెప్పి సలహా చెప్పేసి ఆయన పరివారంతోటి ఆయన వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే ఈయనేం చేశారు, ఈ ఈ కవిగారు ఆహ్, మామూలుగా ఆయన ధ్యానం చేసుకుంటూ కూర్చున్నారు. ఆయనకి ఎంతసేపు ఆ రామనామం ఇచ్చాడు కదా ఆయన, ఆ మహర్షి. ఆ రామనామం చేసుకోవడమే పని. అలా భగవంతుడిని నమ్ముకున్న మనిషి ఆయన. చేసుకుంటూ కూర్చుంటే సరస్వతీదేవి కనిపించి ఒకటే కళ్ళంపట నీళ్లు కారుస్తూ బయటంతా తడిసిపోతోంది. ఆవిడ గుండెలన్నీ తడిసిపోతున్నాయి. ఏడుస్తోంది. ఏడుస్తుంటే పోతన గారు, "ఎందుకమ్మా అలా బాధపడుతున్నావు? ఏమైందమ్మా? ఎందుకలా చింతిస్తున్నావు? ఏంటి కారణం?" అని అడిగారు. అంటే, "ఏం చెప్పను నాయనా, నువ్వు నన్ను తీసుకెళ్ళి ఎక్కడ ఆహ్, అధములైన రాజులకి అప్పగిస్తావు అను నీ కవిత్వాన్ని" అని చెప్పి, "డబ్బు కోసానని నువ్వు అధములైన రాజులకి నన్ను అమ్మేస్తావా నాయనా" అని చెప్పి ఏడుస్తున్నాను. నీ మనస్సు ఎక్కడ మారిపోతుందో అని భయపడుతున్నాను అని చెప్పింది. "అమ్మా! నువ్వు అలాంటి భయమేమి పెట్టుకోకు. నేను నిన్ను ఎవ్వరికీ అమ్మను. నాకు ఆహ్, ఆ పడుపు కూడు. అలాంటి తిండి నాకిష్టం ఉండదు. అంచేత నా మాట నమ్ము తల్లి. నేను నిన్నెవ్వరికీ అమ్మను" అని చెప్పాడు. చెప్పేసరికి ఆవిడ కూడా, ఆ సరస్వతీదేవి కూడా చాలా సంతోషపడింది. ఈ పోతన గారు కూడా చాలా సంతోషించారు. అది కథ. మళ్ళీ ఇంకో కథ తర్వాత చెప్తానేమ్మా. ఉంటాను. జై శ్రీరామ్.